హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఆగస్ట్ 26వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇసుక తవ్వకాలకి సంబంధించి శాండ్ మైనింగ్ అంటాము. మనం చూస్తే శాండ్ అన్నటువంటిది మైనర్ మినరల్గా కేటగిరైజ్ చేయబడుతుంది. ఇది మైనర్ మినరల్ అన్నటువంటిది. దేని కింద దీనిని మైనర్ మినరల్గా కేటగరైజ్ చేయటం జరిగింది అంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ లేదా ఎంఎండిఆర్ యాక్ట్ అన్నటువంటిది ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1957వ సంవత్సరంలో. దీని ప్రకారం శాండ్ని మైనర్ మినరల్గా కేటగరైజ్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ మైనర్ మినరల్స్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అన్నటువంటిది ఎవరు చూసుకోవాలి? స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. అంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఈ యొక్క మైనర్ మినరల్స్ అన్నటువంటిది. అయితే మనం చూస్తే ఇసుకకి సంబంధించి మెయిన్ సోర్సెస్ ఏంటండి? రివర్స్ మరియు కోస్టల్ ఏరియాస్, అవునా? అయితే రీసెంట్ ఇయర్స్లో ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి అన్నట్టుగా కన్స్ట్రక్షన్ అనేది పెరిగిపోతూ ఉంది. దీని నేపథ్యంలో ఎక్కువ ఇసుక అనేది అవసరమవుతుంది. దాంతో ఈ నదుల పరివాహక ప్రాంతాల్లో అలాగే సముద్ర పరివాహక ప్రాంతాల్లో అంటే కోస్టల్ ఏరియాస్ నుంచి ఎక్కువగా ఇసుకని తవ్వుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది సస్టైనబుల్ శాండ్ మైనింగ్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ అన్నటువంటి వాటిని 2016వ సంవత్సరంలో ఇచ్చింది. దీని ప్రకారం ఏంటి, ఈ శాండ్ మైనింగ్ని సైంటిఫిక్గా ప్రమోట్ చేయాలి, అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయడానికి ఈ సస్టైనబుల్ శాండ్ మైనింగ్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ అన్నటువంటి వాటిని ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ తీసుకొచ్చింది. అయితే మన దేశంలో శాండ్ మైనింగ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది మనకి తెలియాలి. ఏమేం ప్రాబ్లమ్స్ శాండ్ మైనింగ్ వల్ల? ఒకటి, వాటర్ స్కేర్సిటీ అన్నటువంటిది రావటం జరుగుతుంది. ఎందుకని వాటర్ స్కేర్సిటీ అనేది వస్తుంది? శాండ్ మైనింగ్ అన్నటువంటిది గ్రౌండ్ వాటర్ డిప్లీషన్కి కారణమవుతుంది. దాంతో ఆ నియర్ బై ఏరియాస్లో వాటర్ స్కేర్సిటీ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గనక చూస్తే హర్యానాలో యమునా నగర్ డిస్ట్రిక్ట్ అనేది ఉంది. అక్కడ యమునా నగర్లో చేపట్టినటువంటి ఈ అక్రమ తవ్వకాల వల్ల ఏమైంది, అక్కడ సివియర్ థ్రెట్ అనేటటువంటిది వచ్చింది వాటర్ స్కేర్సిటీకి సంబంధించి. అలాగే ఇంకా ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పండి? ఫ్లడ్స్ ఎందుకని వస్తాయి అంటే ఎక్సెసివ్ శాండ్ మైనింగ్ చేయటం వల్ల రివర్ బెడ్స్ అనేవి చాలా షాలోగా మారిపోతాయి. దాంతో ఈ ఫ్లడ్స్ యొక్క రిస్క్ అనేది బాగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే బీహార్ రాష్ట్రంలో శాండ్ మైనింగ్ ద్వారా కోసీ రివర్లో ఫ్లడ్స్ అనేవి రావటం జరుగుతుంది. దాంతో క్రాప్స్, ప్రాపర్టీ లాస్ ఇదంతా కూడా జరుగుతుంది. ఇది కాకుండా దీంతోపాటు ఈ శాండ్ మైనింగ్ అన్నటువంటిది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ, అవునా? సో ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి కూడా పెరుగుతాయి. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి మనం ప్రాబ్లమ్స్గా చెప్పచ్చు. అంటే పబ్లిక్ ల్యాండ్ని ఎంకరేజ్ చేయటం కానివ్వండి, కరప్షన్ కానివ్వండి, ట్యాక్స్ ఎవేజన్ లాంటివి, ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఈ శాండ్ మైనింగ్ అన్నటువంటిది కూడా ఒక రకంగా కారణమవుతుంది. అయితే మైనింగ్ సెక్టార్కి సంబంధించి శాండ్ మైనింగ్ అయినా మైనింగ్ కిందకే వస్తుంది కదా అండి. మనం చూస్తే స్టేట్ లిస్ట్ అన్నటువంటిది మనం ఇందాకే చెప్పుకున్నాం, స్టేట్ గవర్నమెంట్ దీన్ని మేనేజ్ చేస్తుంది అనేసి. అంటే ఇది మన రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో ఉన్నటువంటి, మనం చూస్తే 7వ షెడ్యూల్లో 3 లిస్టులు ఉన్నాయి. ఏంటి? యూనియన్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, అలాగే స్టేట్ లిస్ట్ అనేసి. అందులో స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశం ఇది. అయితే ఈ లిస్ట్లో ఉన్నటువంటి లిస్ట్ 2లో సీరియల్ నెంబర్ 23 ఏం చెప్తుంది? స్టేట్ గవర్నమెంట్ తన యొక్క బౌండరీలో ఉన్నటువంటి మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకోవాలి అన్నట్టుగా చెప్తుంది. అలాగే సెంట్రల్ లిస్ట్ ఏదైతే ఉందో, యూనియన్ లిస్ట్ ఏదైతే ఉందో, ఇందులో లిస్ట్ 1లో సీరియల్ నెంబర్ 54 ఏం చెప్తుంది? మన యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాము, ఈఈజెడ్ అనేసి. మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోపల ఉన్నటువంటి మినరల్స్ అన్నింటికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. దాన్ని ఎంఎండిఆర్ యాక్ట్ పరిధిలోకి అవి వస్తాయి. అలాగే మనం చూస్తే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అన్నటువంటిది ఉంది. ఇది మినరల్ యొక్క ఎక్స్ప్లోరేషన్, ఎక్స్ట్రాక్షన్కి సంబంధించి రెగ్యులేషన్స్ అనేవి చేస్తుంది. అయితే రీసెంట్గా మనం చూస్తే చాలా రాష్ట్రాల్లో ఇసుక తవ్వకాలు అనేవి చాలా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నటువంటిది ఆయా రాష్ట్రాలకి చాలా ఫైన్లు విధిస్తూనే ఉంది. కానీ పరిస్థితుల్లో సరైనటువంటి మార్పు రావట్లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇసుక తవ్వకాలని ఒక ఆదాయ వనరులాగా కాకుండా
ప్రకృతి సమతుల్యతని పరిరక్షించే విషయంలో మార్గదర్శకాలని పాటిస్తూ సస్టైనబుల్ శాండ్ మైనింగ్ని చేపట్టాలి అన్నటువంటిది ఈ యొక్క ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు 17% నుంచి 18% మంది మన దేశంలో ఉన్నారు. అయితే మన దేశంలో ఫ్రెష్ వాటర్కి సంబంధించి చూస్తే ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ మాత్రం ప్రపంచ దేశాలతో పోలిస్తే కేవలం 4% మాత్రమే ఉన్నాయి. అంటే 140 కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి మన దేశం ఇంత తక్కువ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ని ఎంత నీట్గా వాడుకోవాలి. కానీ మన దేశంలో వాటర్ స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంది. దాని నేపథ్యంలో వాటర్ స్ట్రెస్ అంటే ఏంటండి? ప్రస్తుతం మనకు అవైలబుల్గా ఉండేటటువంటి వాటర్ కన్నా వాటర్ యొక్క డిమాండ్ అనేటటువంటిది పెరగటం వల్ల వాటర్ స్ట్రెస్ అన్నటువంటిది ఏర్పడుతుంది. అంటే వాటర్ స్ట్రెస్కి సంబంధించి మనం 3 కాంపోనెంట్స్ని చెప్తాము. ఆ 3 కాంపోనెంట్స్ ఉంటే గనక అక్కడ వాటర్ స్ట్రెస్ ఉంది అనేసి అర్థం. ఏంటి ఆ 3 కాంపోనెంట్స్? ఒకటి అవైలబిలిటీ అన్నటువంటిది. అవైలబిలిటీ అనేటటువంటిది తక్కువ ఉండాలి. రెండవది క్వాలిటీ ఆఫ్ వాటర్. 3 యాక్సెసిబిలిటీ, అంటే అందరికీ నీరు అనేటటువంటిది అందుబాటులో ఉందా లేదా అన్నట్టుగా. వీటిని బట్టి వాటర్ స్ట్రెస్ అక్కడ ఉందా లేదా అన్నట్టుగా మనం చెప్తాము. అయితే మన దేశంలో వాటర్ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఎలా జరుగుతుంది అనేసి మనం చూద్దామా? వాటర్ మేనేజ్మెంట్ యొక్క స్టేటస్ ఏంటి అనేసి కనుక మనం చూస్తే ప్రస్తుతం మోస్ట్ గ్రౌండ్ వాటర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి దేశాల్లో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మనం చూస్తే 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో USA ఉంది. ఆ 2 దేశాలని కలిపితే ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తాయో అవి గ్రౌండ్ వాటర్ని, అంతకన్నా ఎక్కువ మన దేశంలో గ్రౌండ్ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నాము. అయితే మన దేశంలో గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నాం కదా, గ్రౌండ్ వాటర్లో కేవలం 8% మాత్రమే తాగటానికి మనం యూజ్ చేస్తూ ఉన్నాం. అంటే డ్రింకింగ్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉన్నాము. 80% కేవలం ఇరిగేషన్కి వాడుతూ ఉన్నాము. అంటే పంటలు పండించడానికి మనం వాడుతూ ఉన్నాము. ఇంకొక 12% వచ్చేసరికి ఇండస్ట్రియల్ ఏరియాస్ కోసం మనం వాడుతూ ఉన్నాము. అయితే వాటర్కి సంబంధించి నీతి ఆయోగ్ అన్నటువంటిది ఒక థింక్ ట్యాంక్, అవునా? ఈ పంచవర్ష ప్రణాళికల బదులు ఈ నీతి ఆయోగ్ని తీసుకురావటం జరిగింది. ఇది ఏ ఇండెక్స్ని ఇస్తుంది? కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అన్నటువంటిది ఇస్తుంది. అయితే దీని ప్రకారం మనం చూస్తే మన దేశంలో వాటర్ క్రైసిస్ అనేది ఉంది. దాదాపు 600 మిలియన్ పీపుల్ వాటర్ షార్టేజ్ని ఎదుర్కొంటూ ఉన్నారు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా 2030 నాటికల్లా మన దేశం ఇప్పుడు ఏదైతే వాటర్ సప్లై ఉందో దానికన్నా డిమాండ్ అన్నటువంటిది 2 రెట్లు పెరుగుతుంది అన్నట్టుగా ఈ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఈ కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అన్నటువంటిది చెప్తోంది. మరి వాటర్ కన్జర్వేషన్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే లీగల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది మనకి తెలియాలి. చూడండి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి. ఒకటి ఆర్టికల్ 21 అన్నటువంటిది ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అన్నటువంటిది. అలాగే మనం చూస్తే షెడ్యూల్ 7లో ఉన్నటువంటి యూనియన్ లిస్ట్ ఏదైతే ఉందో అందులో ఎంట్రీ 56లో ఇంటర్ స్టేట్స్ రివర్స్, అలాగే రివర్ వ్యాలీస్ వాటికి సంబంధించినటువంటి రెగ్యులేషన్ చేసేటటువంటి అధికారం పార్లమెంట్కి ఉంటుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే ఈ 7th షెడ్యూల్లోనే స్టేట్ లిస్ట్ అన్నటువంటిది ఉంది. ఈ స్టేట్ లిస్ట్ ఏం చెప్తుంది? వాటర్ సప్లై, ఇరిగేషన్, కెనాల్స్, డ్రైనేజ్, ఎంబార్క్మెంట్స్, అలాగే వాటర్ స్టోరేజ్, వాటర్ పవర్, వీటన్నింటికి సంబంధించి స్టేట్స్ అనేవి చూసుకుంటాయి. అలాగే మనం చూస్తే ఆర్టికల్ 262 అన్నటువంటిది రివర్స్కి సంబంధించి ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే ఈ ఆర్టికల్ ప్రకారం సాల్వ్ చేయటం జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి లీగల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి? మనం చూస్తే 1956వ సంవత్సరంలో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే మనం చూస్తే 1974వ సంవత్సరంలో వాటర్ యాక్ట్, అంటే వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ అన్నటువంటి తీసుకురావటం జరిగింది. అలాగే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ మరియు లీగల్ ప్రొవిజన్స్. మరి మన దేశంలో వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి సవాళ్ళు ఏంటి అంటే, ఒకటి రూరల్ అర్బన్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఉంది. ఎక్కువ మైగ్రెంట్స్ రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వెళ్తూ ఉన్నారు. దాంతో వాటర్ క్రైసిస్ అన్నటువంటిది మరింతగా పెరుగుతోంది. అలాగే రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి కృష్ణా రివర్ డిస్ప్యూట్స్, అలాగే కావేరీ రివర్కి సంబంధించి పెరియార్ రివర్, నర్మదా రివర్, ఇలాంటివన్నీ.
ఇది కాకుండా నైబరింగ్ కంట్రీస్తో కూడా డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మపుత్ర రివర్ ఇండియా చైనాకి సంబంధించి, తీస్తా రివర్ ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాగే వేస్ట్ వాటర్ని సరిగ్గా మేనేజ్ చేయట్లేదు. గ్రే వాటర్ అనేసి పిలుస్తూ ఉంటాం కదా, సిటీస్లో ఈ గ్రే వాటర్ని సరిగ్గా రీసైకిల్ చేసి మనం యూజ్ చేసుకోవట్లేదు. అలాగే ఫుడ్ సెక్యూరిటీ రిస్క్ అనేటటువంటిది ఉంది. ఎందుకని వాటర్ని ఎక్సెసివ్గా ఇరిగేషన్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉన్నారు. అలాగే వాటర్ పొల్యూషన్ అనేది పెరుగుతోంది. దాంతో యూట్రోఫికేషన్ అనేసి ఆక్వాటిక్ సిస్టమ్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఇది కాకుండా గ్రౌండ్ వాటర్ని ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేయటం ద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి పడిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దీనికి సంబంధించే. మరి దీనికోసం గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ చూస్తే అటల్ భూజల్ యోజన అని, జలశక్తి అభియాన్, క్యాచ్ ద రెయిన్ క్యాంపైన్ అని, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అని, నేషనల్ వాటర్ పాలసీ అని, వీటన్నింటి ద్వారా గవర్నమెంట్ వాటర్ మేనేజ్మెంట్ని చేపడుతూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనా 2013వ సంవత్సరంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది, BRI అని. దీన్నే వన్ బెల్ట్ వన్ రోడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని ద్వారా ఏంటి అంటే మల్టిపుల్ కంట్రీస్లో కనెక్టివిటీని మరియు కోఆపరేషన్ని పెంచడం కోసం ఈ ప్రాజెక్ట్ని తీసుకురావటం జరిగింది. అయితే ఇది ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ కాంటినెంట్లో వీటి యొక్క ప్రాజెక్టులని చేపడుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కింద ఏంటి, రోడ్వేస్, రైల్వేస్, పోర్ట్లు, పవర్ గ్రిడ్లు, ఆయిల్ పైప్లైన్స్, గ్యాస్ పైప్లైన్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ దీని కింద చేపడతారు. అయితే ఇందులోకి వచ్చేసరికి 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటి ఈ 2 పార్ట్స్? ఒకటి వచ్చేసరికి మ్యారిటైమ్ రూటు, రెండవది వచ్చేసరికి రోడ్ రూటు. అంటే ఒకటేమో రోడ్డు మార్గం, రెండవది వచ్చేసరికి మ్యారిటైమ్ అంటే సముద్ర మార్గం అంటాము. అయితే ఈ సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్కి సంబంధించి చూస్తే ఇది చైనాని సెంట్రల్ ఏషియా, అలాగే ఈస్టర్న్ యూరప్, వెస్టర్న్ యూరప్ వీటితో కనెక్ట్ చేస్తుంది. అదే మ్యారిటైమ్ సిల్క్ రూట్తో కంపేర్ చేస్తే కనుక ఇది సీ బేస్డ్ రూట్. ఇది చైనా యొక్క సదర్న్ కోస్ట్ని మెడిటరేనియన్, ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా, సెంట్రల్ ఏషియా వీటితో కలుపుతుంది. అయితే చైనాకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ని పెంచడం కోసం చైనా దీన్ని యూజ్ చేస్తుంది. అంతేకాకుండా గ్లోబల్గా తన యొక్క పొలిటికల్, స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవాలి అన్నట్టుగా చైనా దీనికోసం ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా మనం చూస్తే చైనా తన యొక్క ప్రెజెన్స్ని ఈ యురేషియన్ రీజియన్లో పెంచుకోవాలి, స్ట్రెంథెన్ చేసుకోవాలన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ఏషియాకి హార్ట్ ల్యాండ్గా ఈ యురేషియన్ రీజియన్ని చెప్తూ ఉంటాము. సో ఆ రీజియన్లో తన యొక్క ప్రెజెన్స్ని పెంచుకోవాలి, నేను స్ట్రెంథెన్ అవ్వాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చింది. దీన్ని చైనా యొక్క డెట్ ట్రాప్ పాలసీ అని కూడా చెప్తూ ఉంటాము. అయితే ఇందులో ఇటలీ అన్నటువంటిది కూడా జాయిన్ అయింది. అయితే దాదాపు 60 దేశాలకు పైగా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో జాయిన్ అవ్వటం జరిగింది. కానీ దీంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అనేసి మనం చూస్తే, ఒకటి సరిగ్గా ఇది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, అంటే ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ అనేటటువంటివి ఉన్నాయి. అలాగే మనం చూస్తే ఈ లోకల్ పాపులేషన్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పాపులేషన్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలతో పని లేకుండా పోతోంది. మనం చూస్తే దాదాపు 89% మంది కాంట్రాక్టర్స్ చైనీస్ కంపెనీస్ నుంచే వస్తూ ఉన్నారు. దాంతో ఆ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి పనులు అనేవి దక్కట్లేదు. అందుకని చాలా వరకు లోకల్ పీపుల్ వీటిని అపోజ్ చేస్తూ ఉన్నా గవర్నమెంట్స్ వీటిని చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మనం చూస్తే ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది లేదు. దీని కారణంగానే మనము డెట్ ట్రాప్ డిప్లొమసీ అనేసి మనం దీన్ని పిలుస్తున్నాం. ఇది కాకుండా ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అనేవి కూడా ఉన్నాయి. ఎందుకని వరల్డ్ వైడ్ ఫండ్ అన్నటువంటిది ఒక నోటీస్ని ఇచ్చింది 2017వ సంవత్సరంలో. ఏం చెప్పింది, దాదాపు 1700కు పైగా బర్డ్ ఏరియాస్, బయోడైవర్సిటీ ఏరియాస్ అన్నటువంటివి ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్స్ వల్ల దెబ్బతింటాయి, సెన్సిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది దెబ్బతింటుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అది కాకుండా ఎథ్నిక్ టెన్షన్స్, సెపరేటిస్ట్ మూమెంట్స్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మరి మన భారతదేశం మీద దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి అంటే ఇండియా యొక్క సావర్నిటీ దెబ్బతీసేలాగా ఇది ఉంది. ఎందుకని, దానికి ముఖ్యమైన కారణం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నటువంటిది. అలాగే మనం చూస్తే ఇండియా యొక్క నైబర్హుడ్కి సంబంధించి మిలిటరైజేషన్కి ఇది దారితీస్తుంది. అంటే ఏంటి, ఇండియన్ ఓషన్ రీజియన్లో పీస్ మరియు స్టెబిలిటీని ఉంచటం మన భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. అలాంటి దాన్ని ఇది దెబ్బతీస్తుంది. ఎందుకని మనం చూస్తే మిలిటరీ టెక్నాలజీని అక్కడ పెట్టడం, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని, వార్షిప్స్ని, సబ్మెరైన్స్ని మన చుట్టుపక్కల మోహరించడం ద్వారా మనకి థ్రెట్టే. అలాగే మనం చూస్తే ఇండియా అన్నటువంటిది చాలా వరకు సెక్యూరిటీ కన్సర్న్స్ని కలిగి ఉంది.
బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మయన్మార్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని 2015లో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ఇండియాకి, ఇండియన్ షిప్పింగ్కి కూడా సెక్యూరిటీ ఛాలెంజెస్ని ఇది పోస్ట్ చేస్తుంది. అయితే ఈ ఆర్టికల్లో ఏం చెప్తూ ఉన్నారు, నేపాల్ కూడా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఉంది. అయితే కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత చైనా నేపాల్తో ద్వైపాక్షిక వ్యవహారాల్లో ముందుకెళ్తూ ఉంది. కానీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద నేపాల్లో చేపట్టినటువంటి ప్రాజెక్టుల్లో చాలా జాప్యం అనేది జరిగింది. దాని కారణాల మీద ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ఈ పనుల్ని వేగవంతం చేయాలి అన్నట్టుగా చైనా అన్నటువంటిది నేపాల్ మీద ఒత్తిడి పెంచుతూ ఉంది. అయితే భారీ పెట్టుబడుల్ని చైనా పెడుతూ ఉన్నా కూడా మన భారతదేశంతో స్నేహ సంబంధాలని కొనసాగించాలి అన్నట్టుగా నేపాల్ భావిస్తుంది. అయితే ఇది చైనాకి ఇష్టం లేదు. మనం చూస్తే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో నేపాల్ అన్నటువంటిది 2017వ సంవత్సరంలో ఎంటర్ అయింది. దాని కింద నేపాల్లో దాదాపు 35 ప్రాజెక్టులను చేపట్టాలి అన్నట్టుగా నిర్ణయించడం జరిగింది. అయితే దాని తర్వాత ఈ సంఖ్యని 35 నుంచి 9కి తగ్గించింది. అయితే ఇందులో ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పటికీ పూర్తి కాలేదు. అయితే ఇక్కడ నేపాల్కి సంబంధించి చూస్తే నేపాల్ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్లో 65% వాటా మన భారతదేశానిదే. చైనా నుంచి కేవలం 14% వాణిజ్యం మాత్రమే జరుగుతుంది. అంటే నేపాల్తో చైనా సంబంధాలకి రవాణా సదుపాయాలు అనేవి సరిగ్గా లేవు. దాంతో చైనాని టిబెట్తో కలిపేటటువంటి రైల్వే వ్యవస్థ ఏర్పాటుకి ఇప్పుడు చైనా ప్రయత్నిస్తోంది. అది గనక అందుబాటులోకి వస్తే ఇండియా మీద చైనా డిపెండ్ అవ్వడం చాలా వరకు తగ్గుతుంది అన్నటువంటిది చైనా యొక్క ఆలోచన. అయితే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రారంభమై దాదాపు 10 ఏళ్లైంది. ఈ సందర్భంలో సిల్క్ రోడ్ స్టార్ అనేటటువంటి పేరుతో కొన్ని ప్రాజెక్టులను చైనా ప్రకటించింది. ఇందులో నేపాల్ ద్వారా ఆగ్నేయాసియా, దక్షిణాసియా దేశాలతో అనుసంధానం పెంచుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి అన్నట్టుగా చైనా చెప్తోంది. అయితే మన భారతదేశంతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి దేశాల్లో ఈ నేపాల్ కూడా ఒకటి. అయితే నేపాల్కి ఏ ఆపదొచ్చినా ముందు స్పందించేది మన భారతదేశమే. 2015లో భూకంపం వచ్చినప్పుడు కూడా ఇండియా కేవలం 6 గంటల్లోనే సహాయ సామాగ్రిని, సిబ్బందిని పంపించటం జరిగింది. కోవిడ్-19 టైంలో మనము వ్యాక్సిన్స్ని పంపించటం జరిగింది. 2 దేశాలు సూర్యకిరణ్ అనే పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు జరుపుతూ ఉన్నాయి. అంటే ఇండియాకి నేపాల్కి మధ్య సంబంధాలు బాగున్నాయి. అయితే ఇక్కడేంటి, పెద్ద పెద్ద పెట్టుబడులు పెడుతూ చైనా నేపాల్ని ఆకర్షించాలి అనేసి చూసినా కూడా మనము దాన్ని ఆర్థిక పరంగా అంటే ఆర్థిక దౌత్యంతో దాన్ని సమర్థంగా నిలువరించటం జరిగింది. అంతేకాకుండా నేపాల్కి చైనా పెట్టుబడులతో నిర్మించేటటువంటి ప్రాజెక్టుల నుంచి మేము విద్యుత్ కొనుగోలు చెయ్యము, అలాగే చైనా దేశాల కంపెనీ ప్రమేయం ఉన్నటువంటి ప్రాజెక్టులకి మేము పేలుడు పదార్థాల సరఫరాను నిలిపివేస్తాము అన్నట్టుగా మన భారతదేశం చెప్పింది. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్లో చైనాలో నేపాల్ ప్రధాని పర్యటనకి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ పెట్టుబడులు పెడతాము అన్నట్టుగా ఇక్కడ చైనా నేపాల్ని ప్రలోభ పెడుతుందేమో అన్నటువంటి ఆందోళనలు కూడా ఉన్నాయి. కానీ ఒకవేళ గనక చైనా నుంచి ఎక్కువ రుణాలు తీసుకుంటే శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాలు ఎలాంటి ఆర్థిక సంక్షోభాలో కూరుకుపోయాయో నేపాల్కి ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఈ డెట్ ట్రాప్లో నేపాల్ చిక్కుకోకుండా బయటపడుతుందేమో చూడాలి అన్నటువంటిది ఈ యొక్క ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా జోహన్నస్బర్గ్, సౌత్ ఆఫ్రికాలోని జోహన్నస్బర్గ్లో బ్రిక్స్ సమ్మిట్ అనేది జరిగింది. దాని తర్వాత మన ప్రధాని నరేంద్ర మోదీ గ్రీస్ పర్యటనకి వెళ్లారు. అందులో భాగంగా భారత్, గ్రీస్కి మధ్య ద్వైపాక్షిక సంబంధాల్ని మరింత పెంచుకునేలాగా 2 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. అలాగే మనం చూస్తే మన ప్రధాని నరేంద్ర మోదీకి గ్రీస్లో 2వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆనర్ అన్నటువంటి అవార్డు కూడా లభించింది. గ్రీస్ అధ్యక్షురాలైనటువంటి క్యాటరీనా ఈయనకి ఈ అవార్డుని ప్రదానం చేయటం జరిగింది. అలా ఈ అవార్డుని అందుకున్నటువంటి తొలి విదేశీ ప్రభుత్వాధినేత మన ప్రధాని. అయితే ఈ బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో మన ప్రధాని దక్షిణాఫ్రికాకి వెళ్ళారు, అవునా? అందులో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, భిన్నత్వానికి ప్రతీకగా నిలిచేటటువంటి బహుమతుల్ని వివిధ దేశాల నేతలకు అందజేయటం జరుగుతుంది. అందులో మనం చూస్తే సురాహి అన్నటువంటిది ఒక మధుపాత్ర లాంటిదన్నమాట. అలాంటి కళాకృతుల్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడైనటువంటి సిరిల్ రమఫోజాకి ఇవ్వటం జరిగింది. అలాగే రమఫోజా సతీమణికి నాగాలాండ్ శాలువాను అందించటం జరిగింది. బ్రెజిల్ అధ్యక్షుడికి గోండ్ పెయింటింగ్ని ఇచ్చారు. గ్రీస్ ప్రధానమంత్రికి ఛత్తీస్గఢ్ మూలాలున్నటువంటి డోక్రా కళాకృతిని అందజేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. చూడండి, సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అయినటువంటి సిరిల్ రమఫోజాకి బిద్రీ వర్క్ ఉన్నటువంటి సురాహి అన్నటువంటి దాన్ని ఇవ్వటం జరిగింది. అలాగే సౌత్ ఆఫ్రికా మొదటి లేడీ అయినటువంటి తెష్పో మాట్సపే, ఈమెకి నాగా షాల్ని అందించటం జరిగింది.
అలాగే మనం చూస్తే మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ట్రైబల్ ఆర్ట్ గోండ్ పెయింటింగ్ని బ్రెజిలియన్ ప్రెసిడెంట్ అయినటువంటి లులా డా సిల్వాకి ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఇప్పటిదాకా మన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాలు ఇచ్చినటువంటి 15 సివిలియన్ ఆనర్స్ ఏంటి అనేసి గనక మనం చూస్తే 2016 నుంచి మొదలై ఇప్పటిదాకా ఏమేమి ఇచ్చారు చూడండి. 2016లో 2 అవార్డులు ఇలాంటివి రావటం జరిగింది. 2018లో 1, 2019లో 4 అవార్డులు, 2020లో 1, 2021లో 1, 2023లో ఇప్పటి వరకు 6 అవార్డులు వచ్చాయి. అందులో ఇప్పుడు గ్రీస్కి సంబంధించి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆనర్ అన్నటువంటిది రావటం జరిగింది. రీసెంట్గా ఫ్రాన్స్ కూడా గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ అవార్డుని ఇవ్వటం జరిగింది. ఈజిప్ట్ ఏమో ఆర్డర్ ఆఫ్ ద నైల్ అవార్డునిచ్చింది. రిపబ్లిక్ ఆఫ్ పలావు ఎబాకల్ అవార్డునిచ్చింది. పపువా న్యూ గినియాకి వెళ్ళినప్పుడు ఆర్డర్ ఆఫ్ లొగోహో అన్నటువంటి అవార్డు వచ్చింది. ఫిజీ ఏమో ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డునిచ్చింది. అయితే ఈ సంవత్సరం ఇచ్చినటువంటి అవార్డ్స్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ దేశం ఏ అవార్డుని ఇచ్చింది అన్నట్టుగా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. G20 సదస్సుకు సంబంధించి G20 వరల్డ్ లీడర్స్ సమ్మిట్ అన్నటువంటిది రాబోయే నెలలో అంటే సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరగబోతోంది. ఎక్కడ జరగబోతోంది? న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఈ సమ్మిట్ అన్నటువంటిది జరగబోతోంది. ఇందులోకి వచ్చేసరికి ఈ 20 దేశాలకి సంబంధించి అంటే 19 దేశాలు, యూరోపియన్ యూనియన్కి సంబంధించిన వరల్డ్ లీడర్స్ ఇందులో పాల్గొంటారు. అయితే మన భారతదేశం ఈ G20 ప్రెసిడెన్సీని ఏ దేశం నుంచి తీసుకుంది అన్నటువంటిది మనకి క్వశ్చన్గా అడగచ్చు. ఏ దేశం నుంచి తీసుకుంది? ఇండోనేషియా నుంచి తీసుకుంది. ఎప్పుడు తీసుకుంది అంటే డిసెంబర్ 1, 2022. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ సంవత్సరం G20 సదస్సుకి రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ రావట్లేదు. ఎందుకని అంటే మనం చూస్తే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఈ సంవత్సరం మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్ మీద అరెస్ట్ వారెంట్ని జారీ చేసింది. ఒకవేళ ఆయన గనక తన దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వస్తే ఆయన అరెస్ట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది అన్నట్టుగా ఆయన ఈ యొక్క సమావేశానికి హాజరవ్వట్లేదు. మనం చూస్తే రీసెంట్గా బ్రిక్స్ సమ్మిట్కి కూడా ఈయన హాజరవ్వలేదు. అయితే ఈ G20కి సంబంధించి మనకి ట్రోయికా అన్నటువంటిది ఉంటుంది. అంటే ఏంటి? ప్రెసిడెంట్షిప్ ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఎలా వెళ్తుంది అన్నట్టుగా. అలా మనం చూస్తే ఇప్పుడు ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్ అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు ఇండోనేషియా నుంచి మన భారతదేశం తీసుకుంది, మన భారతదేశం నుంచి బ్రెజిల్కి ఈ ప్రెసిడెంట్షిప్ అనేటటువంటిది వెళ్తుంది. అంటే ట్రోయికా అన్నటువంటిది ఈ G20 గ్రూప్లోనే టాప్ గ్రూపింగ్ అనమాట. అంటే ఇప్పుడు కరెంట్ దేశం ఏదైతే ప్రెసిడెంట్షిప్ని తీసుకుంటుందో అది, అలాగే ప్రీవియస్గా ఏదైతే ప్రెసిడెంట్షిప్ని తీసుకుందో అది, అలాగే అప్కమింగ్ ఏదైతే ప్రెసిడెంట్షిప్ని తీసుకోబోతుందో ఆ దేశాన్ని ట్రోయికా అనేసి పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ టాప్ ప్రియారిటీస్ ఏంటి ఈ G20కి సంబంధించి? G20 ప్రియారిటీస్ అన్నటువంటిది మనకు ఖచ్చితంగా తెలియాలండి, చాలా ఇంపార్టెంట్ కూడా. ఏమేంటి ప్రియారిటీస్ ఇప్పుడు? 1 ఇన్క్లూజివ్, ఈక్విటబుల్, సస్టైనబుల్ గ్రోత్ అన్నటువంటిది. అలాగే 2వది లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది. అలాగే 3వది ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి. 4 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే టెక్నాలజీ డెవలప్మెంట్కి సంబంధించి, అది కూడా హెల్త్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ నుంచి కామర్స్ వరకు అన్ని ఏరియాల్లో కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి అన్నట్టుగా. అలాగే అంటే ఇక్కడ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది. అలాగే ఇంకా ఏంటి? స్కిల్ మ్యాపింగ్ అన్నటువంటిది చేయటం, అలాగే ఈ కల్చర్, టూరిజంని పెంపొందించటం, క్లైమేట్ ఫినాన్సింగ్ చేయటం, సర్క్యులర్ ఎకానమీని మరింతగా ప్రోత్సహించటం, అలాగే ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రయారిటీస్గా పెట్టుకోవటం జరిగింది. అలాగే దేశాల మధ్య డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోఆపరేషన్ అనేటటువంటిది ఉండాలి. అలాగే ఎకనామిక్ క్రైమ్స్కి అగెనెస్ట్గా ఫైట్ చేయాలి, మల్టీలేటరల్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలి అన్నట్టుగా ఇవన్నీ కూడా G20 టాప్ ప్రియారిటీస్. ఈ నేపథ్యంలో అసలు మనము G20కి సంబంధించి చూస్తే చూడండి, ఈ G20 అన్నటువంటిది ఎప్పుడు ఫామ్ అయింది? 1999వ సంవత్సరంలో ఇది ఫామ్ అయింది. దీని ద్వారా ఏంటి అంటే ఈ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒక గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీని తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో ఇది ఫామ్ అయింది. అయితే ఈ G20s చూసుకుంటే
వరల్డ్ పాపులేషన్లో మొత్తం 60% కలిగి ఉన్నాయి. అలాగే జీడిపికి సంబంధించి గ్లోబల్ జీడిపిలో 80% కలిగి ఉన్నాయి. అలాగే గ్లోబల్ ట్రేడ్కి సంబంధించి 75% కలిగి ఉన్నాయి. అయితే ఇందులో మెంబర్స్ ఏంటి అన్నట్టుగా కాంటినెంట్ వైజ్గా గుర్తుపెట్టుకుంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందులోకి వచ్చేసరికి మనం నార్త్ అమెరికాను తీసుకుంటే కెనడా, యుఎస్, మెక్సికో ఈ 3 దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. అదే సౌత్ అమెరికాలోకి వచ్చేసరికి బ్రెజిల్, అర్జెంటీనా ఇవి భాగస్వాములుగా ఉన్నాయి. అంతేకాకుండా ఆఫ్రికాకు వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా అన్నటువంటిది ఉంది. యూరప్కి వచ్చేసరికి యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ ఇవి భాగస్వాములుగా ఉన్నాయి. అదే మిడిల్ ఈస్ట్కి వచ్చేసరికి టర్కీ అన్నటువంటిది, సౌదీ అరేబియా అన్నటువంటిది భాగస్వాములుగా ఉంది. అలాగే ఏషియన్ రీజియన్కి వచ్చేసరికి రష్యా, ఇండియా భాగస్వాములుగా ఉన్నాయి. అది కాకుండా ఈస్ట్ ఏషియాకి వచ్చేసరికి జపాన్, సౌత్ కొరియా భాగస్వాములుగా ఉన్నాయి. అదే సౌత్ ఏషియాకి వచ్చేసరికి ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఇవి కాకుండా యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే స్పెయిన్ దేశం అన్నటువంటిది ఈ G20లో పర్మనెంట్ గెస్ట్గా ఒకే ఒక దేశాన్ని ఇన్వైట్ చేయటం జరుగుతుంది. అది స్పెయిన్ అన్నటువంటిది. అయితే ఇప్పుడు ఈ ట్రోయికాకి సంబంధించి ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్ ఉంది. కానీ ఇంతకుముందు ఇండోనేషియా, ఇటలీ మరియు ఇండియా ఉండేవి. అంటే ఇండోనేషియా అన్నటువంటిది ఇటలీ నుంచి ప్రెసిడెంట్షిప్ని తీసుకుంటే ఇండోనేషియా నుంచి ఇండియా తీసుకుంటుంది. ఇప్పుడు ఇండియా నుంచి బ్రెజిల్ తీసుకోబోతోంది నెక్స్ట్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొకటి ఏంటి అంటే ఈ G20 యొక్క థీమ్ ఏంటి అనేసి. ఈ G20 థీమ్ ఏంటి? 1 ఎర్త్, 1 ఫ్యామిలీ, 1 ఫ్యూచర్ అన్నటువంటిది. ఇది ఈ G20 సమిట్ యొక్క థీమ్, లేదా దీన్నే వసుదైవ కుటుంబకం అని కూడా పిలుస్తూ ఉంటాము. అయితే ఈ నేపథ్యంలో మనము ఈ G20 లోగో కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఒక తామర పుష్పంలో మన యొక్క టోటల్ వరల్డ్ ఉంచటం జరుగుతుంది. కింద భారత్ 2023 ఇండియా వసుదైవ కుటుంబకం అన్నటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇండియాలో మన యొక్క జాతీయ రంగులైనటువంటి కాషాయ వర్ణం, ఆకుపచ్చ మరియు తెలుపు కూడా ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 4th ఇండియా స్మార్ట్ సిటీ 2022 అవార్డ్స్ గురించి. ఇందులో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్ అన్నటువంటిది నిలిచింది. 2వ స్థానంలో సూరత్, 3వ స్థానంలో ఆగ్రా. చూడండి, ఇండోర్, సూరత్, ఆగ్రా ఇవి మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. అయితే పారిశుద్ధ్య విభాగానికి అంటే ఘన వ్యర్థాల నిర్వహణలో కనుక మనం చూస్తే కాకినాడకి, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకి 2వ బహుమతి వచ్చింది. తెలంగాణకైతే ఒక్క అవార్డు కూడా ఇందులో రాలేదు. అయితే ఇక్కడ మనం చూస్తే ఇది 4th ఇండియా స్మార్ట్ సిటీ అవార్డ్స్ 2022కి సంబంధించావునా. అయితే ఇంతకుముందు వీటిని ఏ సంవత్సరాల్లో నిర్వహించారు? 2018లోను, 2019లోను, 2020లోను నిర్వహించడం జరిగింది. దాని తర్వాత కోవిడ్ వల్ల దీన్ని నిర్వహించలేదు. అయితే ఇక్కడ మనం చూస్తే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఎవరు దీన్ని నిర్వహిస్తారు? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అన్నటువంటిది ఈ ఇండియా స్మార్ట్ సిటీ అవార్డులను ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇందులో 80 స్మార్ట్ సిటీస్ని అంటే 80 ఆకర్షణీయ నగరాలని ఇందులో పరిగణలోకి తీసుకోవటం జరిగింది. అయితే ఇక్కడ వచ్చే నెలలో మధ్యప్రదేశ్లో ఇండోర్లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులని ప్రదానం చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే 2015వ సంవత్సరంలో జూన్ 25వ తేదీన అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి ఎం వెంకయ్యనాయుడు ఈయన ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. స్మార్ట్ సిటీస్ మిషన్ లేదా ఆకర్షణీయ నగరాల పథకం అనేసి మనం పిలుస్తూ ఉంటాము. ఏ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు? 2015వ సంవత్సరం జూన్ 25వ తేదీన దీన్ని ప్రారంభించటం జరిగింది. అయితే 2024 జూన్ 30వ తేదీతో ఈ పథకం అనేది ముగుస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కింద ఇప్పటిదాకా 1,10,000 కోట్ల విలువైనటువంటి 6,000 ప్రాజెక్టులను పూర్తి చేయటం జరిగింది. ఇంకో 60,000 కోట్ల విలువైన 1,800 ప్రాజెక్టులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో వివిధ కేటగిరీల్లో వచ్చినటువంటి అవార్డ్స్ చూడండి ఒకసారి. జాతీయ ఆకర్షణీయ నగరాలకు సంబంధించి ఇండోర్ ప్రథమ స్థానంలో, సూరత్ 2వ స్థానంలో, ఆగ్రా 3వ స్థానంలో నిలిచాయి. అదే కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రథమ స్థానం చండీగఢ్కి, ఉత్తమ రాష్ట్రం అవార్డేమో మధ్యప్రదేశ్కి మొదటి స్థానం, తమిళనాడుకు 2వ స్థానం, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ 2 కలిపి తృతీయ స్థానంలో ఉన్నాయి. మరి పారిశుద్ధ్యానికి సంబంధించి చూస్తే ఇండోర్లో ఉన్నటువంటి గోబర్ధన్ బయో సిఎన్జి ప్లాంట్ ఏర్పాటుకి, 2వ స్థానంలో కాకినాడలోని ఘన వ్యర్థాల నిర్వహణకి, 3వ స్థానం అహ్మదాబాద్లో ఇంటింటి వ్యర్థాల సేకరణ పర్యవేక్షణకి అవార్డులనేది రావటం జరిగింది.
అలాగే ఇక్కడ చూడండి, చండీగఢ్కి కూడా, అంటే కేంద్రపాలిత రాష్ట్రాల్లో చండీగఢ్కి ఘన వ్యర్థాల నిర్వహణకి ఇవ్వటం జరిగింది. ఇలా వివిధ రకాల కేటగిరీలో అవార్డులను ఇచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్, ఈయన అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో చోటు చేసుకున్నటువంటి జోక్యానికి సంబంధించి ఒక కేసు అనేది నమోదైంది. దానికి జార్జియా అధికారుల ముందు ఈయన లొంగిపోయారు. దాని తర్వాత 22 నిమిషాలకే ఈయన $2 లక్షల బాండ్తో బెయిల్ మీద బయటికి రావటం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే మగ్ షాట్ అన్నటువంటిది. మగ్ షాట్ తీయించుకున్నటువంటి తొలి మాజీ అధ్యక్షుడిగా ఈయన రికార్డు సృష్టించారు. అలా ఎవరు ఈ మగ్ షాట్ తీయించుకున్న అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు అంటే డొనాల్డ్ ట్రంప్. అయితే మగ్ షాట్ అంటే ఏంటి? మగ్ షాట్ అంటే ఇదిగో ఇతను నిందితుడు, సస్పెక్ట్ అన్నట్టుగా పోలీసులు ఒక ఫోటోగ్రాఫ్ని తీయటం జరుగుతుంది. నార్మల్గా మనకి పోలీస్ స్టేషన్లో నిందితుల యొక్క ఫోటోల్ని ఒక బోర్డు మీద పెట్టడం జరుగుతుంది కదా, అలా అన్నమాట. దాన్నే మగ్ షాట్ అనేసి పిలుస్తూ ఉంటారు. అంటే ఒక పర్సన్ యొక్క హెడ్ మరియు షోల్డర్స్ వరకు ఒక ఫోటోని తీస్తారు, దాన్నే మగ్ షాట్ అంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుక ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఒకే రోజు 1,000,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రారంభించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చిలుకూరు బ్లాక్లో మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కును ప్రారంభించబోతున్నారు. అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఒక ఫారెస్ట్ ట్రెక్ని ఏర్పాటు చేయటం జరిగింది. అది ఒకప్పుడు డంపింగ్ గ్రౌండ్గా ఉండేది. దాంతోపాటు చుట్టూ భవన నిర్మాణ వ్యర్థాలనేవి ఉండేవి. అయితే దాన్ని ఇప్పుడు అటవీ సంరక్షణ కోసం, పార్కు పునరుద్ధరణ కోసం మొత్తం 7.38 కోట్లతో అభివృద్ధి చేయటం జరిగింది. అయితే పచ్చదనం కోసం ఆ పార్కులో మొక్కలు నాటి ట్రెక్కర్స్ కోసం సౌకర్యాల్ని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో హరితహారం లేదా దీన్నే తెలంగాణకి హరితహారం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ హరితహారంని ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఒక అటవీకరణ కార్యక్రమం. ఎప్పుడు తీసుకొచ్చారు ఈ యొక్క హరితహారం కార్యక్రమాన్ని అంటే 2015వ సంవత్సరం జూలై 3వ తేదీన. డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ చే ఇది అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణ మొత్తంగా మొక్కల్ని నాటి పచ్చదనాన్ని పెంపొందించాలి అనేటటువంటి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ట్రీ కవర్ అన్నటువంటిది 24%గా ఉంది. దానిని 33% పెంచాలి అన్నటువంటి లక్ష్యంలో భాగంగా తీసుకొచ్చినటువంటిదే ఈ తెలంగాణకి హరితహారం అనేటటువంటి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం. అయితే అందులో ఇప్పుడు 9వ విడత హరితహారం అనేటటువంటిది జరుగుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక అమ్మాయి వాళ్ళ అమ్మకి బహుమతిగా చంద్రుడి మీద స్థలాన్ని కొనిచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇంకోటి ఏంటి అంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం చంద్రుడి మీద ఎవరికీ హక్కు లేదు. మనం చూస్తే 1967వ సంవత్సరం ఔటర్ స్పేస్ ట్రీటీ అన్నటువంటిది జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం చంద్రుడితో సహా అంతరిక్షంలో ఉండేటటువంటి సహజ ఉపగ్రహాలు, గ్రహాలు, నక్షత్రాలు వీటన్నింటి మీద ఏ వ్యక్తికి కానీ ఏ దేశానికి కూడా హక్కులనేవి ఉండవు. కానీ ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ అనేసి, లూనా సొసైటీ ఇంటర్నేషనల్ అనేసి అలా కొన్ని సంస్థలు వెబ్సైట్లు పెట్టి మరీ చంద్రుడి మీద స్థలాల్ని అమ్ముతూ ఉన్నాయి. మనం చూస్తే అసలు చంద్రుడి మీద మానవులు ఆవాసాలను ఏర్పరచుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుందో కూడా తెలియదు. కానీ చాలామంది చంద్రుడి మీద స్థలాల్ని కొనడానికి ఇష్టపడుతున్నారు. మనం చూస్తే గతంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా చంద్రుడి మీద స్థలాన్ని కొన్నట్టుగా చెప్పడం జరిగింది. షారుఖ్ ఖాన్కి ఒక అభిమాని చంద్రుడి మీద స్థలాన్ని కొని బహుమతిగా ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో గుర్తుపెట్టుకోవాల్సిందేంటి, 1967 ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం సహజ ఉపగ్రహాలు, గ్రహాలు, నక్షత్రాల మీద ఎవరికీ హక్కులనేవి ఉండవు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విశాఖలో ఉన్నటువంటి ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల ఆసుపత్రి, మానసిక ఆరోగ్య ఆసుపత్రులకి ఒక అరుదైన గౌరవం అనేది లభించింది. ఇక్కడ ఏంటి అంటే రోగులకు అందిస్తున్న అత్యుత్తమ వైద్య సేవలకు గాను నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ గుర్తింపు అనేటటువంటిది వీటికి లభించింది. దాని ద్వారా దేశంలోనే ఈ యొక్క గుర్తింపు పొందినటువంటి తొలి ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రిగా ఈ విశాఖలో ఉన్నటువంటి మానసిక ఆరోగ్య ఆసుపత్రి అన్నటువంటిది రికార్డు సృష్టించింది. అయితే ఈ గుర్తింపు 2027 ఆగస్టు 9వ తేదీ వరకు ఉంటుంది.
ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా ఫ్యామిలీ డాక్టర్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. సో ఫ్యామిలీ డాక్టర్ అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రాష్ట్రం ఏది అని అడిగితే ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. ఇంకా ఇది కాకుండా ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది చెప్పండి? తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది, అవునా? అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అన్నటువంటిది అమలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అన్నటువంటిది అమలు చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ రూరల్ హెల్త్ ఇనిషియేటివ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్లో భాగంగా మనం చెప్తాము. ఇది కాకుండా ఇంకొకటి రిప్రొడక్షన్ అండ్ చైల్డ్ హెల్త్ స్కీమ్ అన్నటువంటి ఒక పోర్టల్ని తీసుకొచ్చింది. దీన్ని ఇండియా పోర్టల్ ప్రాజెక్ట్ కింద తీసుకురావటం జరిగింది. దీన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నటువంటిది వీటితో కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని లాంచ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం చిన్నమేడిపల్ల దగ్గర మొత్తం 834 కోట్ల రూపాయలతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయటం జరిగింది. దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించటం జరిగింది. రాబోయే 3 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ అజర్బైజాన్లోని బాకులో జరిగింది. అయితే చివరి రోజు మహిళల 50 మీటర్ల పిస్టల్ టీం విభాగంలో భారతదేశానికి స్వర్ణం వచ్చింది. తియానా, సాక్షి సూర్యవంశీ, కిరణ్ దీప్ కౌర్ వీళ్ళ యొక్క త్రయం స్వర్ణం సాధించటం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని అంటే బయోఫ్యూయల్ డేని ఏ రోజున నిర్వహిస్తారు అంటే ఆగస్టు 10వ తేదీన. మనం చూస్తే జర్మనీ ఇంజనీర్ అయినటువంటి సర్ రుడాల్ఫ్ డీజిల్, ఈయన 1893వ సంవత్సరంలో వేరుశనగ నుంచి తీసినటువంటి ఒక తైలంతో ఇంజిన్ని నడిపించటం జరిగింది. ఈయన గౌరవార్థమే ఈ రోజుని మనము జీవ ఇంధన దినోత్సవంగా జరుపుకుంటాము. అయితే ఇప్పుడు మన భారతదేశం 2030వ సంవత్సరం నాటికి పెట్రోల్లో 20% ఇథనాల్ని, డీజిల్లో 5% బయోడీజిల్ని కలపాలి అన్నట్టుగా జాతీయ జీవ ఇంధన విధానం నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఇక్కడ చూడండి, థాయిలాండ్ యొక్క పార్లమెంట్ ప్యూ థాయ్ పార్టీకి చెందినటువంటి శ్రెత్తా థావిసిన్, ఈయన్ని ఆ దేశానికి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వలస పాలన తాలూకు గుర్తుల్ని చెరిపేస్తూ భారత నేర న్యాయ వ్యవస్థని ప్రక్షాళించటం కోసం మన భారతదేశం భారత శిక్షాస్మృతి, భారత నేర శిక్షాస్మృతి, అలాగే సాక్ష్యాధార చట్టం వీటి స్థానంలో ఏ చట్టాలని తీసుకురావాలనేసి కేంద్రం నిర్ణయించింది. ఆల్రెడీ మనం ఇది చూసాము. భారత శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత అని, నేర శిక్షాస్మృతి స్థానం అంటే సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత అని, అలాగే సాక్ష్యాధార చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ చూడండి, తమ రాష్ట్రం పేరుని రాజ్యాంగంతో సహా అన్ని ఆఫీస్ రికార్డుల్లో కూడా అధికారికంగా కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ శాసనసభ ఏ రోజున ఏకగ్రీవంగా తీర్మానం చేసింది అంటే 2023 ఆగస్టు 9వ తేదీన. మనం చూస్తే మలయాళంలో అసలు ఈ రాష్ట్రం పేరు కేరళం అని ఉంది. అయితే 1949 జూలై 1వ తేదీన ట్రావెన్కోర్, కొచ్చి రాష్ట్రాలు కలిసి ట్రావెన్కోర్ కొచ్చిన్ అనే రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత భాషా ప్రాతిపదికన 1956 నవంబర్ 1వ తేదీన కేరళ రాష్ట్రం అన్నటువంటిది ఆవిర్భవించింది. అయితే అప్పట్లో రాజ్యాంగం తొలి షెడ్యూల్లో ఇంగ్లీష్లో కేరళ అనేసి రాశారు. ఇప్పుడు అదే రాజ్యాంగం యొక్క 3వ అధికరణం కింద కేరళంగా మార్చాలి అన్నట్టుగా కేరళ అసెంబ్లీ తీర్మానించింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూత్ అఫైర్స్ మరియు స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఈయన ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ని అఫీషియల్గా అస్మితా ఉమెన్స్ లీగ్గా మార్చడం జరిగింది. అస్మిత అంటే అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రూ యాక్షన్ అన్నటువంటిది. ఎప్పుడు మార్చారు ఈ పేరుని? ఆగస్టు 23వ తేదీన మార్చడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, ఆగస్టు 24వ తేదీన బ్రిక్స్ అలయన్స్ అన్నటువంటిది, ఈ బ్రిక్స్ గ్రూప్ని మేము ఎక్స్పాండ్ చేయదలుచుకున్నాము, ఇంకొక 6 దేశాలు ఇందులో పాల్గొంటాయి అన్నట్టుగా చెప్పారు. అయితే ఈ 6 దేశాలు కూడా ఎప్పటి నుంచి ఇందులో భాగస్వాములు అవుతాయి? జనవరి 1వ తేదీ నుంచి. మరి ఆ 6 దేశాలేంటి అంటే చూడండి, అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ 6 దేశాలు కూడా ఇంకా బ్రిక్స్లో భాగస్వాములు అవుతాయి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. కొంతమంది
పీడిఎఫ్ లింక్ని పెట్టండి అన్నట్టుగా అడుగుతున్నారు. గ్రూప్లో అయినా పోస్ట్ చేయండి అనేసి అడుగుతున్నారు. మనం చూస్తే పీడిఎఫ్ లింక్ని ఎప్పటి నుంచో మనం డిస్క్రిప్షన్లో పెడుతున్నామండి. డిస్క్రిప్షన్కి వెళ్ళి ఒకసారి డీటెయిల్డ్గా చూసుకోవచ్చు. లేదా డైలీ మనం తెలుగు ఆఫీసర్స్ ఛానల్లో ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. అక్కడైనా మీరు చూసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.